హలో రుతురాజ్. ఏంటమ్మా ఈరోజు ఏంటి ప్లాన్స్? డిన్నర్ కాదురా బాబు, మ్యాచ్. ఎస్ఆర్హెచ్తో కదా మ్యాచ్ సాయంత్రం. ఆ, ఇది ఇప్పుడు నువ్వు టాస్ గెలవాలి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకో. నా మాట నువ్వు బౌలింగ్ తీసుకో. టాస్ ప్రాక్టీస్ చేయి. నువ్వు బ్యాటింగ్ తర్వాత ఎందుకు కానీ ముందు టాస్ ప్రాక్టీస్ చేయి. ఎలాగైనా గెలవాలి ఈరోజు. విన్నింగ్ అండ్ లూజింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గేమా బాబు? మీ గేమే, మాకు ఇది లైఫ్. చెన్నై సూపర్ కింగ్స్ ఇది 5 స్టార్ 5 టైమ్స్ ఛాంపియన్స్. ఈ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతే అంత అవమానం ఉంటుంది అసలే. నాకు ఒక మ్యాచ్ ఓడిపోతే చాలు, ఫోన్ల మీద ఫోన్లు కట్ చేయలేక చేస్తున్నాను. సంజు శాంసన్ని బాగా ఆడమను. ఉరుగులు పటేల్ తమ్ముడికి కొంచెం కొంచెం బూస్ట్ కల్పించండి, చూసుకుంటాడు మ్యాచ్. కార్తీక్ శర్మ ఏదో కోపంలో నా మాటలు అంటుందా పోయి, పట్టించుకోకుండా మంచిగా ఆడమని చెప్పు. ఆ బ్రేవీస్కి కొంచెం అతని పవర్ అంటే గుర్తు చెప్పయ్యా. ఆ స్టేడియం ఎంటర్ అవుతాడు, రా పోజిస్తాడు అంతే. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎంత హైప్ ఇచ్చావు సోషల్ మీడియాలో. ఈసారి 50 రావాలి బ్రేవీస్కి. ఆ అంశుల్ కంబోజ్ని లాస్ట్ మ్యాచ్ మర్చిపో మనం. అవుతుంటే అప్పుడప్పుడు అలా పోయారులే, కానీ లాస్ట్ మ్యాచ్ మర్చిపోయి ఈ మ్యాచ్ మీద ఫోకస్ పెట్టమను. మరి బాబు నువ్వు పొరపాటున బ్యాటింగ్ పిచ్ ఇచ్చేయగలవు, అసలు బౌలింగ్ పిచ్ ఇవ్వు. తార్ రోడ్ వేసావు అనుకో, వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. మనం ఇంకా ఇంటికి సాంబార్ ఇడ్లీ తిన్నామే. అవును, ఇంటికి తల వస్తున్నాడు కదా, తల ఈరోజు. హలో.